హలో అండి. ఈరోజు పూరీ కూర చేసుకోవడానికి ముందుగా నేను గోధుమ పిండి తీసుకున్నాను, ఆలుగడ్డ తీసుకున్నాను, దానికి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా. ఇప్పుడు పిండి తడుపుకుంటున్నాను. ఆలుగడ్డ కూడా కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఆలుగడ్డ తీసి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా అది చల్లగా అయ్యేంత వరకు పూరీ చేసుకుంటున్నాను. చూడండి, పూరీలు చూడండి చక్కగా పొంగుతూ బాగుంటాయి. చూడండి, పూరీ కాలుతుంది. ఇలాగా పూరీలు చేసుకున్నాక ఇప్పుడు పూరీలు చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు కూరకు పూరీ కుర్మా చూడండి, దానికి మూకుడు పెట్టుకొని అందులో నూనె వేసుకొని మినప్పప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు అవి కొంచెం వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు కూడా అందులో వేసుకొని చూడండి, అవి ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులోనే ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకున్న ఆలుగడ్డ, కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు ఆలుగడ్డలు తీసుకొని అది పేస్ట్ లాగా చేసుకొని అందులో వేసుకోవాలి. చేయితో అట్లా అనేసుకొని వేసుకున్నా పర్వాలేదు. మొత్తం ఆలుగడ్డలు వేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు కూరను బాగా కలుపుకోవాలి. అది కొంచెం ఉడికాక చూడండి, మీ కూర క్వాంటిటీని బట్టి కొంచెం వాటర్ వేసుకోండి. మీరు ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం శనగపిండి కలిపి అందులోనే వేసాను. ఇలా చేసుకుంటే పూరి మీదకి తినడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు పిండి వేసాక కొంచెం ఉడికాక కొత్తిమీర వేసుకొని అంతే ఫ్రెండ్స్, పూరీ కూర రెడీ. థ్యాంక్ యూ.